హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే ఇలాంటి సాంగ్ అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. సో నేను వీడియో అయితే చేశాను క్యాప్కట్ యాప్లో. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో వీడియో బాగుందా బాగాలేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఒకవేళ వీడియో బాగా అనిపించింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి, ఓకేనా. సో బాగాలేదంటే నెక్స్ట్ టైం ఇంకొక వీడియో అయితే చేస్తాను, సో ఇదే సాంగ్ తోటి, ఓకేనా. సో ఇలాంటి వీడియో మనం ఇప్పుడు క్యాప్కట్ యాప్ అయితే చేయబోతున్నాము. చాలామంది ఎలక్ట్రానిక్ ఇన్స్టాల్ చేస్తారు, బట్ మనం ఈరోజు క్యాప్కట్ యాప్ అయితే చేయబోతున్నాము, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఓకే. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తవారు మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మీకు ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న VPN యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మనకు ప్లేస్టోర్లో అయితే ఉంటుంది, ఓకే. VPN యాప్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ మొబైల్కి అయితే కనెక్ట్ అనేది చేసుకోండి. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ ఒకసారి వీడియో చూసారంటే మీరైతే ఓన్గా అయితే రీడింగ్ అయితే చేసుకుంటారు, ఓకేనా. ఓకే, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది పైన VPN, ఓకేనా. ఓకే, VPN లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. సో ఇప్పుడు మీ మొబైల్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, ఓకే. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి ఫోటోస్ సెక్షన్ రండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, ఓకేనా. ఓకే, కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. కింద యాడ్ మీ ట్యాప్ చేసుకుంటున్నాను, ఓకే. సో ఫొటోస్ యాడ్ అయిపోయినాయి. యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కింద మనకు ఎస్పెక్ట్ రేషియో ఉంటుంది, కింద చూడండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి 9:16 ఉందిగా టిక్టాక్ సింబల్. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. తర్వాత మీరు యొక్క ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకోండి, ఓకేనా. సో ఇలా కొంచెం ముందు జరుపుతూ ఫొటోస్ అన్నిటిని అయితే ఈ విధంగా కరెక్ట్ ఫ్రేమ్లో ఉండే విధంగా జూమ్ అయితే చేసుకోండి, ఓకే. ఫస్ట్ అయితే అన్ని ఫొటోస్ అయితే జూమ్ అయితే చేసుకోండి, ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని చెప్తాను, ఓకే. సో ఈ విధంగా చేశారు కదా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు డిస్క్రిప్షన్లో సాంగ్ అయితే ఇస్తాను, యాడ్ చేసుకోండి. కింద ఆడియో మీ ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సౌండ్స్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మీ ఫోల్డర్స్ ఉంటాయి. సో మీ ఫోల్డర్కి వచ్చేసి ఇక్కడ డివైస్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని సాంగ్ అయితే యాడ్ చేసుకోండి, ఓకే. సో ఇక్కడ ప్రెస్ మీ ట్యాప్ చేసుకుంటే మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ లిరిక్స్ ఇక్కడ వరకు వచ్చింది. మీరు మీ ఫోటో కూడా ఇక్కడ వరకు రావాలి, ఫస్ట్ ఫోటో, ఓకే. సింపుల్గా మీరు 0.4 ఇక్కడ చూడండి మిల్లీ సెకండ్స్ ఇక్కడ వైట్లో నుంచి చూసుకొని ఫస్ట్ ఫోటో మీరు టాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని 0.4 మిల్లీ సెకండ్స్ వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోండి ఈ విధంగా, ఓకేనా. కొంచెం లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందుకు జరుపుతూ ఉంటే మనకు ఫోటో అయితే వస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఫోటోని కొంచెం పైకి అనండి. కొంచెం ముందు జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి కిందికి అనండి. అలాగే కొంచెం ముందు జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి పైకి అనండి. అలాగే ఇంకొంచెం ముందు జరిపి కిందికి అనండి, ఓకేనా. ఓకే, సో మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కింద మనకు కొంచెం బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కింద ఎఫెక్ట్ మీ ట్యాప్ చేసుకొని వీడియో ఎఫెక్ట్ మీ ట్యాప్ చేసుకోండి. సో వీడియో ఎఫెక్ట్ మీ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఎఫెక్ట్లు అయితే వస్తాయి, ఓకేనా. సో వచ్చిన తర్వాత ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఇక్కడ మీకు డైమండ్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, ఓకే. యాడ్ చేసిన తర్వాత మనకు ఓకే ఫస్ట్ ఫోటో వరకు యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక 0.2 మిల్లీ సెకండ్స్ ఇక్కడ చూసుకోండి. 0.2 మిల్లీ సెకండ్స్ కూడా వైట్లో నుంచి చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి వీడియో ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ ఉంటుంది, థర్డ్ ఎఫెక్ట్, ఓకే. ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ కరెక్ట్గా మనకు ఫస్ట్ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉంటే ఈ యొక్క ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ కొంచెం దగ్గరికి అయితే అనుకోండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు బ్యాక్ రండి. టోటల్గా బ్యాక్ వచ్చేసి కింద ఓవర్లే ఆప్షన్ ఉంటుంది, కింద ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఓవర్లే మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక వైట్ ఇమేజీ ఫోటో అయితే ఇస్తాను, యాడ్ చేసుకుని కింద యాడ్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా. ఓకే, సో దీన్ని కొంచెం జూమ్ చేసుకుని కింద పెట్టుకోండి, ఓకే. కింద పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. మనకు సాంగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు, ఓకే. ఫస్ట్ అయితే మనకు ఈ యొక్క ఫొటోస్ని ట్యాప్ చేసుకుని ఫొటోస్ని ఈ విధంగా దగ్గరికి అయితే అనుకోండి, ఓకేనా. సో ఎందుకనేది చెప్తాను మళ్ళీ, ఓకే. ఫొటోస్ అన్నింటినీ ఈ విధంగా దగ్గరికి అనుకోండి,
ఓకే, ఫొటోస్ లాంగ్ అనిపిస్తే డిలీట్ చేసేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి సాంగ్ అయితే వినండి. సో ఫస్ట్ లిరిక్స్ మనకు ఏమని వచ్చిందంటే ఇంత అందంగా, తర్వాత లోకం చూస్తున్నా. ఫస్ట్ లిరిక్స్ మనం యాడ్ చేయాలి. కింద టెక్స్ట్ మీద టాప్ చేసుకొని యాడ్ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఇంత, ఓకే, ఫస్ట్ లిరిక్స్ ఇంతవరకు సరిపోద్ది, ఇంత అని టైప్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ రైట్కి మీద టాప్ చేసుకోండి. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ మీరు వచ్చేసి ఎడిట్ టెక్స్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నది చూడండి. సో ఇక్కడ టాప్ చేసుకోండి. సో ఇక్కడ స్టైల్ మీద టాప్ చేసుకోండి. స్టైల్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. నేను యాడ్ చేసిన ఫాంట్ అయితే ఇది. సో మీకు ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి రైట్కి మీద టాప్ చేసుకోండి. ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, అంటే యానిమేషన్స్ నేను యాడ్ చేయలేదు ఎందుకంటే మనకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇవి ఇట్లా అయితేనే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టెక్స్ట్ని వీడియో ఎన్నోకైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి ఫస్ట్ లిరిక్స్ వినండి. ఇంత అందంగా, ఓకే, ఇక్కడ మనకు ఇటు వరకు వచ్చింది. స్ప్లిట్ అయితే వేసుకోండి. ఇక్కడ స్ప్లిట్ ఉంటుంది, స్ప్లిట్ మీద టాప్ చేసుకోండి. ఓకే, ఈ టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకోండి. తర్వాత ఇంత అందంగా. ఓకే, ఇప్పుడు సెకండ్ లిరిక్స్ ఏం వచ్చిందో సో అదైతే ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా. తర్వాత వచ్చేసి కొంచెం ముందు జరపండి. తర్వాత మళ్ళీ స్ప్లిట్ చేసుకోండి. తర్వాత ఇంకొంచెం ముందు జరిపి ఇంకో స్ప్లిట్ చేసుకుని ఈ థర్డ్ లిరిక్స్ వచ్చేసి ఇంత అందంగా లోకం చూస్తున్నా. ఓకేనా. లోకం చూస్తున్నా. ఓకేనా. సో ఈ విధంగా టైప్ చేసుకొని టెక్స్ట్ని దగ్గరకు అనుకోండి. ఓకే, సో ఈ విధంగా టెక్స్ట్ అయితే యాడ్ చేయండి. తర్వాత వచ్చేసి మనకు ఒకసారి సాంగ్ వినండి. వింటే మీకు బీట్ తెలుస్తూ ఉంటుంది. చూడండి, కళ్ళే నావి అనే కాడికి కరెక్ట్గా ఈ ఫోటో ఇక్కడ వరకు మన టెక్స్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ కరెక్ట్గా ఈ యొక్క ఫోటోని దగ్గరకు అనుకోండి. మళ్ళీ సాంగ్ వినండి. సో ఈ విధంగా వింటూ మీరైతే కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా. టెక్స్ట్ అంటే మీకు కరెక్ట్గా లిరిక్స్ రావాలి. ఒకసారి మీకు ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ మనకు ఫోర్త్ లిరిక్స్ ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ కింద స్ప్లిట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ ఫోర్త్ లిరిక్స్ మీద టాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఓకే, కళ్ళే నావి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా టైప్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ ఫొటోస్ ఉంటాయి. ఓకేనా. ఈ ఫోటో మీద టాప్ చేసుకొని కింద యానిమేషన్ మీద టాప్ చేసుకోండి. యానిమేషన్ మీద టాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోంబో ఉంటుంది. ఓకేనా. మనకు థర్డ్ ఆప్షన్ చూడండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇక్కడ యానిమేషన్ ఏమి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యానిమేషన్ ఉంది కదా, థర్డ్లా సెకండ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, థర్డ్లా సెకండ్ యానిమేషన్ యాడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుందిగా, సారీ ఈ ఫోటో కాదు మనం యాడ్ చేయాల్సింది, ఇక్కడ ఫోటో ఉంది కదా, సారీ సెకండ్ ఫోటో మీరు టాప్ చేసుకొని కింద యానిమేషన్ మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ థర్డ్ గ్రూప్లో సెకండ్. ఓకేనా ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేయండి. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, ఇంకో ఫోటో కూడా యానిమేషన్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు థర్డ్లో లాస్ట్లో ఉంటుంది చూడండి. ఓకేనా, ఇక్కడ లాస్ట్లో సారీ సాంగ్ ప్లే అవుతుంది. మనకు సాంగ్ ప్లే అయితే మనకు కాపీరైట్ వస్తుంది కాబట్టి సాంగ్ అయితే ప్లే చేస్తలేను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ లాస్ట్ది. ఓకే, సో ఈ విధంగా ఫొటోస్ అన్నిటికైతే యాడ్ చేయండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ అన్నిటికీ ఇలాగ యాడ్ చేయండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సో ఈ విధంగా యాడ్ చేసి పైన ఎక్స్పెక్ట్ మీద యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.